హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మార్నింగ్ లేసేటప్పటికే మా అత్తయ్య బూరెలు, గారెలు, పాయసం అన్నీ చేసేసారు. ఇంట్లో మా చిన్న అత్తయ్య, మా పెద్ద అత్తయ్య వీళ్ళందరూ అనమాట పిలిచారు, రా కలిసి వెళ్దామనేసి. ఇంకా ఏంటంటే అమ్మవారు వేరే దగ్గర ఉంటుందన్నమాట ఒకళ్ళ ఇంట్లో. అక్కడికి అనమాట అందరం కలిసి వెళ్ళాము. అక్కడైతే ఫుల్గా జనం ఉన్నారు. ఒకళ్ళు వచ్చాక ఒకళ్ళు వెళ్తున్నారు. ఇద్దరు పంతులు కూడా ఉన్నారు, పూజ చేస్తున్నారు. మా అత్తయ్య వాళ్ళైతే నాకంటే ముందు లైన్లో ఉన్నారు. వాళ్ళు పూజ చేశాక నేను చేస్తానని నిల్చో ఉన్నాను. ఇంతలో మా అత్తయ్య వాళ్ళకి చెప్పాను, కొంచెం నాకు ప్లేస్ ఇవ్వండి, నేను పూజ చేస్తానని. అయితే కాసేపు ఉండమ్మా అన్నారు. కానీ అక్కడైతే చాలా వేడిగా ఉన్నది. వాసన పుల్లలు వాసనలు అయితే నాకు కొంచెం డస్ట్ ఎలర్జీ. నాకు చాలా ఇరిటేట్గా అనిపిస్తుంది. చెమటలు కూడా ఫుల్గా ఎక్కే వేడికి నా కళ్ళు కూడా ఫుల్గా మండుతున్నాయి. ఇంతలో మా అత్తయ్య గారు అనమాట నాకు కొంచెం ప్లేస్ ఇచ్చారు. నేను కూడా పూజ చేయడం స్టార్ట్ చేశాను. అక్కడ పళ్ళెం పెట్టాను. పంతులు ఇంతలో నాది కొబ్బరికాయ ప్రసాదం అన్నీ అమ్మవారికి భోగం పెట్టారు. నేనైతే దీపం, వాసన పుల్లలు, పసుపు, కుంకుమ అన్నీ వేస్తున్నాను అమ్మవారికి. ఇంతలో అనమాట ఒకరు వస్తున్నారు. నేనైతే బయటికి ఇంకా రావడానికి అయితే ఉన్నాను. నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఏంటంటే ఇక్కడ మంగళవారం రోజు అనమాట అందరు ఇంట్లో అమ్మవారి పండుగ ఇక్కడ చూస్తుంటారు. ఇక్కడ ఘటాలు ఏంటంటే అమ్మవారికి ఫేసెస్ వేస్తున్నారు. అవి మంగళవారం రోజు ఊరందరూ అందరింట్లోకి తీసుకువెళ్తారు.